ఈ చర్చలో ఈ పుస్తకం తప్పని నేను రుజువు చేయగలిగితే కరుణాకర్ క్రైస్తవులందరికీ క్షమాపణ చెప్పి పుస్తకం ప్రింటింగ్ ఆపేయాలి అని చెప్పాడు. మొదటి కండిషన్ అని చెప్పాడు. రెండవ కండిషన్గా ఆయన బైబిల్ గురించి ఇంకెప్పుడు మాట్లాడకూడదని చెప్పాడు. సరే, ఆయన తరపు నుంచి ఆయన పెట్టిన కండిషన్లు ఇవి. మరి మా తరపు నుంచి మేము పెట్టిన కండిషన్స్ ఏమిటంటే, ఒకవేళ విజయ్ కుమారు ఈ పుస్తకం తప్పని రుజువు చేయలేకపోతే ఆయన ఒక అంగీకార పత్రం రాసివ్వాలి. ఈ పుస్తకంలో ఉన్న విషయాలన్నీ బైబిల్లో ఉన్నవే తప్ప వీళ్ళు సొంతంగా కల్పించినవి కావు, దీనికి నేనే సాక్ష్యం అని చెప్పి ఆయన సంతకం చేసి ఒక అంగీకార పత్రం రాసిస్తే పుస్తకం నెక్స్ట్ ప్రింటింగ్లో మేము మొదటి పేజీలో ఆ పత్రాన్ని వేసి ప్రింట్ చేస్తామని చెప్పాం. ఇది మొదటి కండిషన్. ఇక రెండో కండిషన్గా మేమేం చెప్పామంటే, అంటే ఆయన రెండు కండిషన్లు పెట్టడానికి మేము రెండో కండిషన్కి వెళ్ళాం. మాకైతే మొదటగా ప్రధానంగా ఏంటంటే పుస్తకం తప్పైతే క్షమాపణ చెప్పేసి